Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss trigonometry. సో ఓకే ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో మనం 7 పార్ట్స్ వరకు మన ఇంట్రడక్షన్ చెప్పుకోవడం జరిగింది. సో ఈ రోజు క్లాస్లో మనం ఏంటంటే ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకుందాం. సో టుడేస్ క్లాస్ స్టార్ట్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ 11.1లో ఉండే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో లెట్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ వన్, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అది దాని నేమ్ కూడా వాడు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఏబిసి అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 8 సెంటీమీటర్ 15 సెంటీమీటర్ 17 సెంటీమీటర్స్ ఆర్ లెంత్స్ ఆఫ్ ఏబిబిసి అండ్ సిఏ రెస్పెక్టివ్లీ అంటే ఏంటి అంటే మనకి యాక్చువల్గా కంటిన్యూస్గా అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఫస్ట్ ఇచ్చింది ఏబి, సెకండ్ వన్ వచ్చి బీసీ, థర్డ్ వన్ వచ్చి సిఏ. అలా మనకి ఏదైనా కంటిన్యూగా వచ్చినట్టయితే దాన్ని ఏమంటాం మనం రెస్పెక్టివ్లీ అని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెజర్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ మనం ఏం ఫైండ్ చేయాలంటే ఇక్కడ దెన్ ఫైండ్ ద సైన్ ఏ కాస్ ఏ టాన్ ఏ. ఓకే, సైన్ కాస్ టాన్ యొక్క ఫార్ములా రేషియోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఏం ఫైండ్ చేయాలి మనకి ఇక్కడ వచ్చేసి. సో ఫస్ట్ సైన్ ఏ కాస్ ఏ అట్ ద సేమ్ టైం టాన్ ఏ. ఓకే, ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ రేషియోస్ తెలిసి ఉండాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో మీకు ఆల్రెడీ రేషియోస్ ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పడం జరిగింది. ఇది మనకి ఇచ్చిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి, ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఏబి వచ్చేసి 8 సెంటీమీటర్, బీసీ 15 సెంటీమీటర్స్, ఏసీ 17 సెంటీమీటర్స్. సో ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసుకొని మనం సో సైన్ కాస్ టాన్ యొక్క వాల్యూస్ చెప్పాలి. ఇప్పుడు మనకి యాంగిల్ ఎక్కడ ఉందండి, ఏ. సైన్ ఏ అంటే ఇక్కడ ఉంది యాంగిల్. సో యాంగిల్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ యాంగిల్ కి మనకి రేషియోస్ ఏంటి అంటే మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నా చూడండి. సో సైన్ ఏ అంటే యాంగిల్ ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే అపోజిట్ సైడ్ బై హైపర్టెనియస్. ఇప్పుడు దీనికి ఇది అడ్జసెంట్ సైడ్, అపోజిట్ సైడ్, ఇది హైపర్టెనియస్ అవుతుంది. సో సైన్ యొక్క ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ, సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపర్టోనియస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఎందుకంటే యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి. యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండదు ఆపోజిట్, దాంతోపాటు కంటిన్యూగా ఉండేది అడ్జసెంట్. ఇది మనకి ఎలాగో 90 డిగ్రీకి ఆపోజిట్ హైపర్టెనియస్. సో ఈ విధంగా రాసినట్లయితే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి బీసీ బై హైపర్టెనియస్ ఏంటండి ఏసీ. అంటే బీసీ వాల్యూ ఎంత 15 బై ఏసీ వాల్యూ 17. ఇది సైన్ ఏ వాల్యూ యొక్క వాల్యూ ఏంటండి 15/17. నెక్స్ట్ కాస్ ఏ యొక్క ఫార్ములా ఏంటంటే మనకి అడ్జసెంట్ బై హైపర్టెనియస్. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అని కూడా రాసుకోవచ్చు, లేదా అడ్జసెంట్ సైడ్ బై హైపర్టెనియస్. ఓకే, అడ్జసెంట్ సైడ్ బై హైపర్టెనియస్. సో దీనికి ఇది అడ్జసెంట్ సైడ్ ఇది కదండి, అంటే ఏబి బై హైపర్టెనియస్ కామన్ ఏసీ అంటే 8/17. నెక్స్ట్ ఫైనల్ వన్ ఏంటండి టాన్ ఏ. సో టాన్ ఏ యొక్క ఫార్ములా ఏంటంటే మనకి అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అన్నమాట. సో ఇందులో ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి బీసీ, అడ్జసెంట్ సైడ్ ఏంటి అండి ఏబి. ఓకే, మెజర్మెంట్ చెక్ చేయండి ఒకసారి. బీసీ యొక్క మెజర్మెంట్ వచ్చేసి 15, ఏబి యొక్క మెజర్మెంట్ ఏంటి అండి 8. సో ఇవి మనకి సైన్ కాసు టాన్ యొక్క వాల్యూస్ అన్నమాట. సో ఇది ఈ విధంగా మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. The side of a right angle triangle PQR
సో సేమ్ మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. సో ఇందులో ఒక సైడ్స్ ఇవ్వడం జరిగింది. PQ is equal to 7 centimeters, PR is equal to 25 and angle Q 90 degrees. అంటే యాంగిల్ మనకి ఎక్కడ ఉంటుంది, Q దగ్గర. సో రెస్పెక్టివ్లీ దెన్ ఫైండ్ tan P మైనస్ tan R. అంటే ఇక్కడ చూడండి, ముందు మనం ఫైండ్ అవుట్ చేయడానికి ముందుగా మనం ఇక్కడ యాంగిల్ డ్రా చేసుకుందాం. ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నట్లయితే, సో ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి యాంగిల్ ఎక్కడ వచ్చిందండి, యాంగిల్ ఏం చెప్పారు మనకి, యాంగిల్ Q 90 degrees. అంటే ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుందంటే ఇది మనకి యాంగిల్ Q అవుతుంది అనమాట. యాంగిల్ Q దగ్గర 90 degrees ఫామ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ P, ఇది Q, ఇది R. PQR అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అందులో Q అనేది 90 degrees అంటే Q దగ్గర యాంగిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి PQ అంటే ఇది 7 centimeters. నెక్స్ట్ PR దిస్ వన్, ఇది 25 centimeters. బట్ మనం ఇక్కడ ఫైండ్ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ tan P మైనస్ tan R, tan P మైనస్ tan R. సో రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏమి ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ చూడండి, ఇక్కడ 2 types లో తీసుకోవాలి. ఫస్ట్ P అంటే ఇక్కడ ఒకసారి యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ R అంటే ఇక్కడ ఒకసారి యాంగిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకసారి యాంగిల్ అవుతుంది. బట్ ఇందులో ఏం చేయాలన్నా కూడా మనకి tan తో చేయాలి. సో tan యొక్క ఫార్ములా ఏంటి, మనకి యాక్చువల్ రేషియో ఏంటి, సో ద tan రేషియో ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇన్ కేస్ ఇక్కడ ఉన్న మనకి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఇన్ కేస్ యాంగిల్ ఇక్కడ ఉంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. మనకి రెండింటిలో ఏది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నా, సో బట్ ఈ సైడ్ అనేది మనకి కంపల్సరీగా కావాలి. సో ఈ సైడ్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, మన దగ్గర ఉన్నది ఏంటి అంటే ఆల్రెడీ మనకి ట్రిగనోమెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తో మనం చేసేది ఏంటి, పైథాగరస్ లో ఉపయోగించుకున్నట్లయితే హైపోటెన్యూస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ థీరం ప్రకారం మనం చేసినట్లయితే, సో హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ట్రయాంగిల్ PQR, already we know that we have PR is equal to root over PQ square plus QR square. This is the Pythagoras rule. అంటే ఏంటి, మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అపోజిట్ సైడ్స్. ఓకే, సో ఈ 2 sides ని మనం స్క్వేర్స్ చేసి సమ్ చేసినట్లయితే ఈ సైడ్ యొక్క స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది అనేసి. ఓకే, ఆ ఫార్ములాని ఇక్కడ వేసుకున్నాను. PQ అంటే 7 centimeter స్క్వేర్. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇది తెలియదు కాబట్టి సో మనం నార్మల్ గానే చేద్దాం దీన్ని. అంటే ఇక్కడ ఏంటి, PR స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, QR స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు PR స్క్వేర్ మైనస్ PQ స్క్వేర్. ఓకే, సో ఫస్ట్ PR అంటే ఎంతండి, 25 స్క్వేర్ మైనస్ PQ 7 స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు 25 ని స్క్వేర్ చేయాలి. 25 ని స్క్వేర్ చేసినట్లయితే, సో 25 ని స్క్వేర్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, 25 స్క్వేర్ అంటే 625, 7 స్క్వేర్ అంటే మనకి 49. ఇప్పుడు 625 నుంచి 49 మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 576. ఇది QR స్క్వేర్, బట్ వీ వాంట్ ఓన్లీ QR. సో ఇది మనకి అప్పుడు రూట్ లోకి వెళ్తుంది కాబట్టి, సో 576 అనేది మనకి 24 యొక్క స్క్వేర్ ఇది. సో 576 అనేది 24 స్క్వేర్ అవుతుందండి. సో అంటే QR ఎంత, 24 సెంటీమీటర్స్. ఓకే, QR అనేది మనకి 24 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకి 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడ యాంగిల్ కావాలంటే అక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్ tan P ఫైండ్ అవుట్ చేద్దాం. tan P ఇది కదా. సో tan అంటే ఏంటి, మనకి యాక్చువల్ గా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఫస్ట్
అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఈ tan Pకి ఆపోజిట్గా ఏముందండి మనకి ఇక్కడ QR, అడ్జసెంట్గా ఏముంది PQ, అంటే QR ఎంత 24/7. నెక్స్ట్ tan R. సో tan R ఎంత వచ్చింది, ఇక్కడ యాంగిల్ ఉంది అంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఎంత అండి, ఆపోజిట్ సైడ్ PQ. సో అడ్జసెంట్ ఏముంది QR, PQ ఎంత 7/24. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి మనకి tan P మైనస్ tan R. సో tan P నుంచి tan R ని మైనస్ చేయాలి అంటే 24/7 మైనస్ 7/24. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు tan P మైనస్ tan R అంటే ఎలా వేసుకుంటాం, tan P 24/7, tan R అంటే 7/24. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ మనం చేసినట్లయితే ఇక్కడ 24కి 7కి మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 168 వస్తుంది. ఇప్పుడు 24 అంటే 576, 7 7 49. సో అంటే ఇప్పుడు మనకి 576 నుంచి 49 మైనస్ చేసినట్లయితే 527/168. ఇది మనకి tan P మైనస్ tan R యొక్క వాల్యూ అనమాట. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ పవర్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకుందాం.